పాలిటిక్స్లో ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. తెలుగుదేశం పార్టీ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు 2024 మార్చి 11వ తారీఖున ఏం మాట్లాడారు? ఆడబిడ్డ నిధి కింద 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, ఇంట్లో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా 15,000 ఇస్తాము అని చెప్పి, ఒక సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాము అని చెప్పని ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలు నిన్న అచ్చెన్నాయుడు ఏం మాట్లాడతారంటే, ఆడబిడ్డ నిధి ఏది అని అడిగితే ఆ కార్యక్రమాన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంతకన్నా మోసం, ఇంతకన్నా దగా, ఇంతకన్నా వంచన ఏదైనా ఉంటుందా? ఇదేనా మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి సమాధానం? ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు కొనసాగిస్తామని, ఇంకా అనేక కార్యక్రమాలని అమలు చేస్తాము అని చెప్పారు. మాకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పారు, మాకన్నా నెంబర్ కూడా ఎక్కువ ఇస్తామని చెప్పారు. కానీ ఈనాడు ఆంధ్రప్రదేశ్ అమ్మాలని చెప్పి నేను అచ్చెన్నాయుడు గారు అంటారు, ఎవరైనా అప్పిస్తారేమో వచ్చి చెవులో చెప్పండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించకుండా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి మాటలు దీన్ని ఏమన్నారు? మేము ఆ రోజు నవరత్నాలు అని పెట్టామనంటే షెడ్యూల్ ఇచ్చాము, లేకపోతే డేట్ ఇచ్చాము, ఏ తారీఖున ఏ రకంగా అమలు చేస్తాము, ఏ రకంగా రిలీజ్ చేస్తాము, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఏ విధంగా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టాము. కానీ నిన్న మాట్లాడినటువంటి మాటలు, ఆడబిడ్డ అనేది అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మాలి అని చెప్పి ఏదైతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడారో, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని చెప్పి వైఎస్ఆర్